అయ్యప్ప స్వామి సముద్ర మంథనం జరిగే సమయంలో జన్మించాడు అని మీకు తెలుసా? అయ్యప్ప స్వామికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు భార్యలు ఉన్నారు అని మీకు తెలుసా? శివుడు విష్ణువుతో శృంగారం చేశాడు అని మీకు తెలుసా? సముద్ర మంథనం ఎందుకు జరిగిందో మీకు తెలుసా? దత్తాత్రేయుడు ఎలా జన్మించాడో కూడా మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు మిస్ అవ్వకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. కొన్ని కోట్ల సంవత్సరాల ముందు కైలాసంలో ఉన్న పార్వతీదేవికి నిద్రలో ఒక కల వస్తుంది. ఆమెకి భవిష్యత్తులో జరిగే అనర్థాలు అన్ని కనబడతాయి. ఆమెకి తెలియకుండానే ఆమె భయపడుతూ కంటిలో నుండి నీరు కారిపోతాయి. పార్వతీదేవి వెంటనే నిద్ర లేచి స్వామి స్వామి అని వెతుకుతూ శివుడి దగ్గరికి వెళుతుంది. శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు. మెల్లగా శివుడి దగ్గరికి వెళ్లి స్వామి, నాకు నిద్రలో ఒక భయంకరమైన పీడకల వచ్చింది. ఎవరెవరో రాక్షసులు భూలోకాన్ని ధ్వంసం చేస్తూ మన భక్తులను చంపుతున్నారు. ఈ రాక్షసులని ఎవరు హతమరుస్తారు అని శివుడిని అడుగుతుంది. శివుడు మెల్లగా కళ్ళు తెరిచి నవ్వుతూ, దేవి నువ్వేమీ భయపడకు. భవిష్యత్తులో ధర్మం నశించే పరిస్థితి వచ్చిన ప్రతిసారి నేనే స్వయంగా శాస్త్రారూపంలో ఉద్భవించి ధర్మం వైపు నిలబడతాను. కనబడిన ప్రతి ఒక్క రాక్షసుడిని హతమారుస్తాను అని చెబుతాడు. పార్వతీదేవి శాంతించి అసలు శాస్త్ర అంటే ఏమిటి స్వామి అని అడుగుతుంది. శాస్త్ర అనే పదానికి అర్థం ఏంటి అంటే గురుశక్తి మరియు శాసించే శక్తి, ఈ రెండు కలిసి ఉన్నవారిని శాస్త్ర అని పిలుస్తారు. పార్వతి గురుశక్తిని అయ్యా అని, అలాగే శాసించే శక్తిని అప్ప అని పిలుస్తారు. ఈ శాస్త్ర రూపాన్ని అయ్యప్ప అని పిలుస్తారు అని శివుడు పార్వతీదేవికి చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి అమ్మయ్య, ఇక నేను ప్రశాంతంగా ఉండవచ్చు అని శివుడిని ప్రేమతో హత్తుకుంటుంది. దీని తర్వాత కొన్ని వేల సంవత్సరాలు గడుస్తాయి. ఆర్తి మహర్షి అలాగే సతీ అనసూయకి వివాహం జరుగుతుంది. వీరు ఇద్దరు బ్రహ్మ విష్ణువు అలాగే శివుడికి పరమ భక్తులు. ఎలాగైనా ఈ త్రిమూర్తులని వాళ్ళ సంతానంలాగా పొందాలి అని ప్రతిరోజు త్రిమూర్తులకి సంతానం కోసం పూజలు చేస్తూ ఉండేవారు. అనసూయాదేవి నిష్ఠ మరియు భక్తిని చూసి లక్ష్మి, పార్వతి, సరస్వతీ దేవులు కూడా చాలా సంతోషించి ఆమెను పరీక్షించడానికి త్రిమూర్తులని భూలోకానికి పంపిస్తారు. త్రిమూర్తులు కూడా ఆమె భక్తికి మెచ్చి సతీ అనసూయకి సంతానం కలిగించాలి అని నిర్ణయించుకొని ముగ్గురు భూలోకానికి వచ్చి బ్రాహ్మణులలాగా వేషాలు మార్చుకొని ఆర్తి మహర్షి లేని సమయంలో అనసూయ గృహం దగ్గరికి వస్తారు. అమ్మా, మాకు ఆకలి వేస్తుంది, ఆహారం ఏమైనా పెడతారా అని అనగా అనసూయాదేవి ధ్యానము నుండి లెగసి వచ్చి నమస్కరించి కాళ్ళు చేతులు కడుక్కొని రండి స్వామి, ఆహారం వడ్డిస్తాను అని చెబుతుంది.